ఆంధ్రప్రభ, నేను తేజస్వి. మల్కాజ్గిరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ అక్కడ ఎవరు పోటీ చేస్తారు? రాజకీయ పక్షాల లెక్కేంటి? కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా? ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటుందా? పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఉనికి చాటుకుంటుందా? మల్కాజ్గిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికలు రాగానే తెలంగాణలో ప్రధానంగా చర్చకు వచ్చే నియోజకవర్గం మల్కాజ్గిరి. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానం. ఈ నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గెలుపొందారు. తాజాగా ఈ స్థానం నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై చర్చ మరింత ఎక్కువైంది. తాజాగా ఓ సర్వే సంస్థ మల్కాజ్గిరిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఈటెల రాజేందర్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జన్లోక్ పోల్ సర్వే 2024 మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి పలు విషయాలను వివరించింది. మల్కాజ్గిరిలో పార్లమెంటు స్థానంలో ఈటెల రాజేందర్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్ 24.93%, ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వేలో తేలినట్లు పేర్కొంది. మల్కాజ్గిరికి సంబంధించి బీజేపీ నుంచి ఈటెల, బీఆర్ఎస్ నుంచి సంబీపూర్ రాజు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మల్కాజ్గిరిలో దేశంలోని వివిధ రాష్ట్రాల వారు ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోదీ చరిష్మా ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈటలకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవల హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో ఈటల ఓడిపోయారు. దీంతో ఆయనపై ప్రజల్లో సింపతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈటల కొద్ది రోజులుగా మల్కాజ్గిరి కేంద్రంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయనకు విజయానికి బాటలు వేస్తాయని నమ్ముతున్నారు. మరి మల్కాజ్గిరిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.